పాపం బీఆర్ఎస్ మనకు గతంలో చరిత్ర సృష్టించి ఆ చరిత్ర పుటలో రాసిపోయింది. ఎవరెవరిని ఎట్లా తీసుకోవచ్చు, ఏ పార్టీని ఏం తీసుకున్నా ఏం కాదు, స్పీకర్ నిర్ణయం తీసుకోకున్నా ఏం కాదు అనేది ఒక చరిత్ర రాసి వెళ్ళిపోయారు. ఆ పుటలు ఫాలో అవుతున్నాం మేము అంతే. కొత్తగా మీకు కనిపెట్టింది ఏం కాదు విద్య. అంతకుముందు బీజేపీ చేసి ఉండొచ్చు, మా పార్టీ కూడా చేసి ఉండొచ్చు, ఏదైనా ఇంత విచ్చలుడిగా చేయలేదు, బీఆర్ఎస్ చేసినంత విచ్చలుడిగా చేయలేదు. కాబట్టి అది ఉన్నదాన్ని ఫాలో అవుతున్నాం, కొత్తగా మేము కనిపెట్టింది ఏం కాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రోజు కేఏ పాల్కి హక్కు ఉంది, ఆయన పోయి కోర్టు మూవ్ చేయొచ్చు. కానీ మీకు జ్ఞాపకం ఉంటే ఇట్లాంటి పిటిషన్స్, ఏది అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్స్, ఈ స్పీకర్ నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటున్నారు, నిర్ణయం త్వరగా వెలువరించట్లేదనేటువంటి అంశాల మీద నాకు తెలిసి పీరియడ్ ఆఫ్ 30 years లో 18 టైమ్స్ సుప్రీంకోర్టు విచారించింది ఇట్లాంటి మ్యాటర్స్. 18 times కేసు లాస్ ఉన్నాయి. ఆ కేసు లాస్ లో ఎప్పుడైనా అంతిమంగా సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఈ మధ్యలో ఒక హైకోర్టు సూచన లాగా మీరు త్వరగా నిర్ణయం తీసుకుని స్పీకర్ చెప్పడం మినహాయిస్తే, ప్రతి సందర్భంలో సుప్రీంకోర్టు లెవెల్లో ఏమన్నారంటే, ఈ మ్యాటర్ లో మీరు ఇంటర్ఫియర్ కాలేము. ఇంకా అల్టిమేట్ గా అక్కడ అసెంబ్లీ కానీ, ఆ స్పీకర్ కానీ, ఇక్కడ లెజిస్లేచర్ పార్లమెంట్ కానీ, అక్కడ స్పీకర్ కానీ వాళ్ళు సుప్రీం. వీ కెనాట్ ఇంటర్ప్రిట్ దిస్ మ్యాటర్, వీ కాంట్ అడ్వైజ్ అన్నారు. మీ జ్ఞాపకం ఉంటే ఈ మధ్య కాలంలో తమిళసై గారు గవర్నర్ ఉన్నప్పుడు కూడా ఎవరో పిటిషన్ కోర్టు, మన గవర్నమెంటే కోర్టుకు వెళ్ళింది, మా ఫైల్ డిలే చేస్తున్నారు గవర్నర్ అంటే, సుప్రీం హైకోర్టు అన్నది ఈ మ్యాటర్ లో మాదే రావడం ఏంటండి, హౌ కెన్ వి ఇంటర్ఫియర్ మీ గవర్నర్ గారి పవర్స్ లో. మీ ఇద్దరు బయట మాడుకొని కోర్టు అవుతారంటే ఇద్దరు బయట మాడుకొని విత్డ్రా చేసుకుంది గవర్నమెంట్ పిటిషన్, బికాస్ కోర్ట్ డింట్ వాంట్ ఇంటర్ఫియర్ విత్ ద పవర్స్ ఆఫ్ ది గవర్నర్. సో అప్పుడు ఏమైంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గింది, ఒక అడుగు ఆమె కూడా తగ్గి వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ఒప్పుకున్నారు, ఉభయ సభలను ఉద్దేశించి అడ్రస్ చేసింది, కొన్ని బిల్లులు కూడా పాస్ చేసింది, వీళ్ళు తగ్గారు. సో ఇట్లాంటి కన్ఫ్రంటేషన్ వచ్చినప్పుడు ఇది ఎప్పుడు కూడా లెజిస్లేచర్ అయినటువంటి నిర్ణయాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఏ పాల్ గారి కోర్టులో వేస్తే జీతభత్యాలు ఆపడానికి ఎట్లా హక్కు ఉంటుందండి? ఆయన డిస్క్వాలిఫైడ్ అంటే ఆయన కోర్టు నిర్ణయం ఇచ్చి నా ఎన్నిక చెల్లదను ఏదో నిర్ణయానికి వస్తే అప్పుడు జీతభత్యాలు ఆపాలి, కానీ ఈయన పిటిషన్ ఏమైనా జీతభత్యాలు ఆపుతారా? మరి అట్లంటే కేఏ పాల్ గారు చాలా సందర్భాల్లో మీడియాలో విన్నా నేను, ఆయన ఈరోజు పొలిటికల్ పార్టీ పెట్టాడు. ఆయన నేను రాజశేఖర రెడ్డి నన్ను డబ్బులు అడిగి ఎలక్షన్స్ కి ఇయ్యలేదు కాబట్టి పగబట్టాడు. అదేవిధంగా చంద్రబాబు గారు నా ముందు మోకరిల్లారు, వారికి నేను డబ్బులు ఇచ్చా. కేసీఆర్ కి నేను అసలు బాలయోగి గారికి ఇచ్చా, ఆ డబ్బుతో హెలికాప్టర్ నాకు తీసుకెళ్లాడు. కేసీఆర్ కి 15 కోట్లు ఇచ్చా, దిలీపే సాక్షి అన్నాడు, నన్నే సాక్షి అన్నాడు. మరి నువ్వు ఒక పొలిటికల్ పార్టీ హెడ్ అయి ఉండి నువ్వు కరప్షన్ వద్దని ఒక దైవాంశ సంభూతుడి అయి ఉండి, గాడ్స్ మ్యాన్ అయి ఉండి, నువ్వెందుకు చందాలు ఇస్తున్నావా పొలిటికల్ పార్టీకి? అదే లీగల్ చందాలా, లేదా అఫీషియల్ చందాలా? ఇవ్వకూడదు. నువ్వే సిస్టమ్ లో కరప్షన్ కు నువ్వు ఎంకరేజ్ చేసిన నువ్వు ఈ రోజు క్వశ్చన్ చేయడానికి రైట్, నేను క్వశ్చన్ చేయట్లేదు, యూ హ్యావ్ ఎనీ రైట్, బట్ నీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది కదా. సో ఈ రకంగా అల్టిమేట్ గా ఒకవేళ కోర్టే మాకు వ్యతిరేకంగా తీర్పిచ్చారని అనుకుందాం, డెఫినెట్లీ ఆల్రెడీ సెటిల్డ్ మ్యాటర్ కింద సుప్రీంకోర్టులో కేసు రాస్తున్నాయి కాబట్టి మేము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం, మాకేం భయం లేదు. అల్టిమేట్ గా స్పీకర్ నిర్ణయించాలి, స్పీకర్ రేపు నిర్ణయం తీసుకుంటాడా 6 నెలలు తీసుకుంటాడా మాకు తెలియదు. ఒకవేళ వారిపై నిజంగానే అనర్హత వేటు వేస్తే ఆ తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందా కాంగ్రెస్? పరిణామాలు ఇట్లా ఎదుర్కొంటాం. ఇంతకుముందు హైకోర్టు ఒక తీర్పిస్తే సుప్రీంకోర్టు అక్కడికి పోతాం. అయితే మేమేంటంటే తెలంగాణ సమాజంలో పాపం తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ జాతిపిత కదండి మనకు, వారి మార్గదర్శనంలో నడుస్తున్నాం. వారు ఏం చెప్పారంటే, ఉద్యమ పార్టీ కాదు నాది, తెలంగాణ వచ్చిన మరుక్షణమే. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన గేట్లు తెరిచాయన్నాడు, ఎంత అవమానం, ఎంత సిగ్గుచేటు అంటే, మేము అందరం ఉద్యమకారు, ఇంక్లూడింగ్ దేవి, అక్కడ ఉన్న డిబేట్ లో ఉన్న గాలి విను వెంకరెడ్డి గారిని అంతా కూడా ఉద్యమం చేసి వచ్చాం. తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్ లైన్ వారియర్స్. అయితే ఆయన ఏమన్నాడు, ఇవాళ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అనేది మారిపోతుంది, ఉద్యమ పార్టీ కాదు, ఇది ఫక్తు రాజకీయ పార్టీ అని డే 1 ప్రకటించారు. ఫక్తు రాజకీయమే చేస్తా అన్నాడు. ఏం చెప్పాడంటే, ఇది మత సంస్థ నడపట్లేదు, నేను రాజకీయ పార్టీ నడుపుతున్నాను. అంటే రాజకీయ పార్టీలకు ఉండే అవలక్షణాలు కూడా ఉంటాయి, మీరు భరించాలన్నాడు. ఆయన మాకు మార్గదర్శకుడు కదా. సో మేము దాన్ని ఫాలో అవుతున్నాం. మీ కొత్త కనిపెట్టింది లేదు, ముందే చెప్పాను. అదే పద్ధతిలో మీరు కనుక కొంచెం ముందు పోయి చూస్తే, సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ స్పీకర్ ఉన్న సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక 10 మంది చేరారు పార్టీలో. అప్పుడు వాళ్ళు కండువా కప్పడానికి భయపడ్డారు. ఇంతకుముందు మిత్రుడు ఒక ఆయన కప్పుకుంది దేవుడు కండువా అన్నట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ భార్యలకు కండువా కప్పించారు, పక్క ఇళ్ళబడ్డారు తప్ప ధైర్యంగా యాంటీ డిఫెక్షన్ బిల్ అట్రాక్ట్ అవుతుందనే భయంతో రాని సందర్భం ఉంది. అప్పటికైనా కొంత రెస్పెక్ట్ ఉంది యాంటీ డిఫెక్షన్ అంటే. కానీ మొత్తం ఏ భయం లేకుండా చేసింది కేసీఆర్, మేం కాదు. ఆ తర్వాత సురేష్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు జస్ట్ బిఫోర్ ద టర్మ్ ఈజ్ ఓవర్, చాలా సాగదీసిన విషయం వాస్తవమే, కానీ ఆయన అన్నాడు వాళ్ళ 10 మంది చెప్పాడు, బిడ్డను ఉంటావా లేకపోతే రాజీనామా చేస్తావా, నేనైతే డిస్క్వాలిఫై చేస్తున్నా అంటే 5 రాజీనామా చేస్తారు. ఇఫ్ యూ రిమెంబర్, 5 డిస్క్వాలిఫై చేశాడు.
ఎప్పుడు అప్పటి వరకు దిలీప్ గారు ఎప్పుడు చేసిండు? ఎన్నికలు ఎన్ని రోజులు ఉన్నాక చేసిండు? వారానికి 10 రోజులకు మరి ఏదైనా ఇప్పుడు ఏదైనా దేవి నేనది కాస్త కూస్త అప్పటికన్నా యాంటీ డిఫెక్షన్ అంటే భయం ఉంది. మీ పీరియడ్ వచ్చినాక విచ్చలవిడితనం వచ్చింది కదా. విచ్చలవిడితనం. ఇప్పుడు దిలీప్ గారు మేము నేర్చుకునే స్టేజ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనుకుంటే అది నేను మీకే వదిలేస్తాను. జాతిపిత కదా మనకు. మీకు జాతి పితాన్ని మీరు నిర్ణయించుకుంటే మంచిదే. వెల్ మాకేం అభ్యంతరం లేదు, మాకు గర్వం. సర్కాస్టిక్ అంటున్నా గానీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త పద్ధతి ఏం పెట్టాడు ఆయన. కలెక్టర్ల గురించి ఎవరు వినోద్ మాట్లాడినట్టాడు. మీరు వినోద్ వాళ్ళు హానెస్ట్ ఉంటారు, ఇచ్చేయాలి అజ్జేయాలంటే కాళ్ళు మూపుతేనే ఎమ్మెల్సీ ఇచ్చే, ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చే, అదొక మార్గదర్శనం చేసే మనకు. అధికారిని వాడు ఎట్లుండాలో నిర్వచించాడు మన జాతిపిత. సో మనం ఏం కొత్త అధికారులు నేర్పుతాం వాడు వినయని అడిగా మనం చెప్తే. సార్ చెప్పిండు కదా చేసినోడు కలెక్టర్ ఎమ్మెల్సీ అయిపోయా, ఈరోజు ఎంపీ అయిపోయాయని. సో ఇవన్నీ పార్టీ నేను ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఎక్సెప్షన్ టు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పొలిటికల్లీ డిజనరేట్ అయిపోయినాయి. ఇది సంస్కరణలు ఇంతకుముందు దేవి అన్నట్టు ఇది సంస్కరణలు కావాల్సిన అవసరం ఉంది. ఒక చట్టం చేస్తే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫికేషన్, రైట్ టు రికాల్, ఇట్లాంటి పొలిటికల్ సంస్కరణలు కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నది. బీజేపీ ఎక్సెప్షన్ కాదు. మిత్రులు ఒప్పుకోవచ్చు వెంకరెడ్డి గారు. కానీ పక్క మహారాష్ట్రలో ఏం చేశారు వాళ్ళట, రాత్రి 2:30 డిసైడ్ చేసుకున్నారట. వీళ్ళెవరు ఆఫర్ ఇవ్వకుండా, వీళ్ళెవరు మాట్లాడకుండా బీజేపీ వచ్చి తెల్లారి కలిసిపోయారట. అందుకని తీసుకున్నారట. అందుకని చాలా రూల్స్ ఫాలో అయిందట. ఇది నమ్ముతారా? ఎన్ని నెగోషియేషన్స్ ఎంత లాలూచి పెడితే, ఏ అసూరెన్స్ ఇస్తే బీజేపీలో 2:30 పోయి చేరాలి. మేము కూడా చెప్పారు, చాలా ఫ్రాంక్ గా చెప్పిండు, ట్రై చేస్తున్నాం దేవన్నా అని. మేము ట్రై చేస్తే కాలేదు. మరి మేము కూడా 2:30 తీసుకుందాం అనుకున్నాం. మరి 10 దగ్గర అయిపోతే కేపాలకి అవకాశం వచ్చేది పోయి కోర్టులో పిటిషన్ వేయడానికి. సరే ఏం మీరు భయపెట్టిండ్రో ఏం చెప్పిండ్రో, కోర్టు ద్వారా డిస్క్వాలిఫై అవుతున్నారు. మొత్తానికి మీరు భయపడి వచ్చినోడు కూడా నేను రాలేదని ఒకడు, వచ్చినాను ఒకడు, ఈ పంచాయతీ వస్తుంది. కానీ నేను ఈ సిస్టమ్ ని డిజనరేట్ చేసిన వాడు ఎవరనే ఒక చర్చ ఖచ్చితంగా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ డెమోక్రసీ, మీరే చెప్పిన స్టాండర్డ్స్, పొలిటికల్ స్టాండర్డ్స్ గతంలో ఉన్న పద్ధతిలో ఈ రోజు లేవు. అడ్మిట్ మీరు అన్నారుగా, మీరు పర్సనల్ గా నన్ను అడిగితే నేను తప్పే అంటారు. నేను కూడా అంటాను, పర్సనల్ గా మీరు నన్ను అడిగితే నా కామెంట్ ఇది తప్పు, ఇది ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్ కాదని నేను అంగీకరిస్తాను. కానీ కంపల్షన్స్ మీరు అన్నారు కదా, ఎందుకు గేట్ తీసిండే ఆయన అంటే, నువ్వు గేట్ తీయకపోతే టచ్ లో ఉన్నారు, నీది 3 నెలల ముచ్చటారి కేటీఆర్ అనే మీ వాడంతా టచ్ లో ఉన్నారు, రేపు మాపు నీకు ప్రభుత్వం కూలిపోతుందరే. లక్ష్మణ్ లాంటి సీనియర్ నేత వాళ్ళైతే రాజీనామా చేయని తీసుకున్నటువంటి ఒక ప్రిన్సిపల్ వాళ్ళే అసలు పార్లమెంట్ ఎలక్షన్ ఎవరికి ప్రభుత్వం ఉండదు, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. లక్ష్మణ్ లాంటి వాడు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందంటే ఆ పార్టీ కూడా ఏదో కుట్రకు పూనుకున్నట్టే కదా. కాబట్టి మా వాడు తను కాపాడుకోవడానికి టికెట్లు తెలిసిన మాట వాస్తవమే. ఈ అందులో చేపలు వచ్చినాయా, షార్క్లు వచ్చినాయా, తింగిలాలు వచ్చినాయా, తర్వాత మనం అనలైజ్ చేద్దాం. సో నేనేమంటున్నా అంటే దెర్ ఈస్ బేసికల్లీ ఒక ఫ్లా ఉంది. అన్ని పార్టీల విధానాలు కూడా ఉన్న పొలిటికల్ సిస్టమ్ అడ్వాంటేజ్ తీసుకొని దానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నాయి యాంటీ డిఫెక్షన్. ఇది మార్చాలనే విషయంలో నేను కూడా మీతో అంగీకరిస్తాను. కానీ ఉన్న సందర్భంలో మమ్మల్ని మేము కాపాడుకుంటేనే కదా రేపు పొద్దున సేవ చేసేది. ప్రభుత్వం పడిపోవాలి 1 year